ఆపరేషన్ సింధూర్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని విమర్శలు చేశారు సార్, కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయి మోదీ యుద్ధాన్ని ఆపేశారు అని చెప్పేసి, పాక్కి గుణపాఠం చెప్పకుండా వెనకడుగు వేసింది కేంద్రము అని చెప్పి. అండ్ ఇందిరా అప్పుడు 1971లో అమెరికా పెత్తనాన్ని తిరస్కరించారు అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఒకసారి బైక్ ప్లే చేయండి. తర్వాత కూడా ఈ దేశంలో తీవ్రవాద అంశం ప్రస్తావనకు వచ్చిన ఈ దేశం మీద పక్క దేశాలు దాడి చెయ్యాలనుకున్నప్పుడు తీవ్రవాదుల ముసుగులో, అంతర్జాతీయ ఉగ్రవాదుల ముసుగులో ఈ దేశ పౌరుల మీద దాడి చేసినప్పుడు వాళ్ళని నిర్మూలించడంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారే మనకు ఆదర్శం. ఈనాడు మరొక్కసారి ఒక బలమైన నాయకత్వం, ఉక్కు మహిళను దేశ ప్రజలందరూ, దేశ ప్రజలే కాదు ప్రపంచం ఈరోజు వారికి గుర్తు చేసుకున్నారు. ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ శ్రీమతి ఇందిరాగాంధీ గారికి అమెరికాలో సూచన చేసి మేము మధ్యవర్తిత్వం వహిస్తాము అని చెప్పి, మీరు యుద్ధాన్ని ఆపాలి అని చెప్పినప్పుడు విస్పష్టంగా మీకు తెల్ల రంగున్నది కదా అని చెప్పి మా మీద పెత్తనం చెయ్యాలనుకుంటే భారతదేశం సహించదు. మా దేశం యొక్క సమస్యను, మా భద్రతను మేమే కాపాడుకోగలుగుతాం, మా దేశాన్ని మేము రక్షించుకోగలుగుతాం, మాకెవ్వరి సూచనలు, ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని విస్పష్టంగా ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు చెప్పడం జరిగింది. కానీ పహల్గాంలో జరిగిన సంఘటనలు మీరు చూసి, మేమందరం అండగా నిలబడ్డాం కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా మా నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు, మా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడి మన వీర జవానులను, పాకిస్తాన్ మన మీద కాలు తుమ్మితే శాశ్వత గుణపాఠం చెప్పమని అండగా నిలబడ్డాం. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా. అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిడి తీసుకొచ్చిన, నేను యుద్ధాన్ని ఆపిన, లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు నేను దెబ్బతీస్తానికి బెదిరిస్తే భారతదేశం లొంగిపోయిందని చెప్పి ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చిందనంటే ఈ దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని విస్పష్టంగా ఈరోజు ప్రజలు భావించవలసిన పరిస్థితి. రైట్, పాక్కి గుణపాఠం చెప్పే అవకాశం వచ్చినా మోదీ వెనకడుగేశారు అనే అభిప్రాయం ఉంది అనేది రేవంత్ రెడ్డి వాదన. ఏమంటారు? సో అంటే ట్రంప్కు మోడీ లొంగిపోయాడు అని రేవంత్ రెడ్డి విమర్శించలే, ప్రజల్లో ఆ భావన ఉంది అన్నాడు. ఇక్కడ రెండింటికి చాలా తేడా ఉంది. లొంగిపోయాడు అని ఆరోపించడం వేరు, ప్రజల్లో భావన ఉంది అనడం వేరు. రెండింటి మీద చాలా తేడా ఉంది. ప్రజల్లో భావన ఉన్నమాట నిజం. ఇది ప్రజల్లో ప్రతిపక్షాలని ఫాలో అయ్యే ప్రజలు కాదు, మోడీని అభిమానించి బీజేపీని అభిమానించే ప్రజల్లోనే ఈ భావన ఎక్కుంది. మీరు సోషల్ మీడియాలో చూడండి, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా అనుభవం యూట్యూబ్లో ఆపరేషన్ సింధూర్ పై తర్వాత కాల్పుల విరమణ సరైందే అంటే వ్యూస్ రావడం లేదు. కాల్పుల విరమణ పైన క్వశ్చన్ రైజ్ చేస్తే వ్యూస్ వస్తున్నాయి. అంటే ప్రజల మూడేంటో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా అని చెప్పి నేను కాల్పుల విరమణ సరైనది కాదు అని అనను. వ్యూస్ కొరకు మన స్టాండ్ ఉండద్దు కదా. నేను డే 1 నుంచి చెప్తున్నా, కాల్పుల విరమణ అనేది ప్రభుత్వం తీసుకున్న ఒక వ్యూహాత్మక నిర్ణయం. ఖచ్చితంగా ఆ నిర్ణయం ప్రభుత్వానికి ఉన్న అండర్స్టాండింగ్తో చేసింది, దాన్ని మనం సమర్థించాలి అన్న. నెవర్ అపోజ్ సీజ్ ఫైర్. కానీ ప్రశ్నలు ఉన్నాయన్నమాట నిజం, దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట నిజం. ప్రజల్లో అయితే బాగుంది, సామాన్య ప్రజల్లో ఉంది. మనకు యూట్యూబ్లో కామెంట్లు చూస్తే అర్థమైతే సామాన్య ప్రజల భావన ఏంటని. సామాన్య సోషల్ మీడియాలో మీరు చూడండి, యూట్యూబ్ పక్క పెట్టండి, సోషల్ మీడియాలో ఏం చర్చ జరుగుతుందో ఒక్కసారి చూడండి. బీజేపీ అనుకూల వాట్సాప్ గ్రూపులో ఏం చర్చ జరుగుతుందో చూడండి. అందరిలోనూ అనుమానం ఉంది. అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత గనక ఆయన లొంగిపోయాడు అన్న పదాలు వాడచ్చు, లేదు కొంతమంది రాజీ పడ్డాడు, ఇంకా కావాలంటే ట్రంప్ ఒత్తిడి వల్ల కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి కనుక ట్రంప్ బెదిరిస్తే అన్న పదం వాడాడు. పదాల్లో తేడా ఉండొచ్చు, బెదిరించడము, లొంగిపోవడము అని కాంగ్రెస్ నాయకుడు వాడతాడు. సామాన్యంగా మోడీని అభిమానించే వాళ్ళు ఆ పదాలు వాడకపోవచ్చు, కానీ ఎక్కడో చోట ఏదో సంథింగ్ హ్యాస్ హ్యాపెన్. ఎందుకు ఇంత అకస్మాత్తుగా ఆపుతారు? 3 రోజుల్లో కాన్ఫ్లిక్ట్ ఆగిపోతుందా?
ఇది ఎవరో ప్రజలు కాదు, వ్యూహాత్మక ఎక్స్పర్ట్స్. నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, ప్రొఫెసర్ బ్రహ్మాచలాని దేశంలో అతిపెద్ద స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్స్లో ఒకరు. ఆయన కూడా అన్నాడు ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడు 3 రోజుల్లో 4 రోజులు ఆగవు అని. సడన్గా ఆగిపోయాయి. 3-4 డేస్లో క్లియర్గా భారతదేశానికి స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్ వచ్చింది. ఇది ప్రభుత్వం చెప్తోంది, మళ్ళీ వేరేటోళ్ళు చెప్పడం లేదు. మన ప్రభుత్వము, మిలిటరీ, ఆర్మ్ ఫోర్సెస్, ప్రెస్ కాన్ఫరెన్స్లు అన్నీ మీరు చూడండి. రాజ్నాథ్ సింగ్, మోడీ, అమిత్ షాల మాటలు చూడండి. అందరూ ఏం చెప్తున్నారు, మనకు బ్రహ్మాండమైన అప్పర్ హ్యాండ్ వచ్చింది, పాకిస్తాన్ కోలుకోలేనంత దెబ్బతీశాం, 9 టెర్రరిస్ట్ బేసెస్ను ధ్వంసం చేశాం, సర్గోదా నూర్ఖాన్ ఎయిర్ బేస్ను ధ్వంసం చేశాం, వాడి న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ను కూడా టార్గెట్ చేయగలమని చూపెట్టాం, రావల్పిండి పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ వద్ద ఉన్న నూర్ఖాన్ బేస్ను ధ్వంసం చేశాం, అసీం మునీర్ దిగే ఎయిర్ బేస్ను ధ్వంసం చేశాం, మసూద్ అజర్ ఫ్యామిలీని వైపౌట్ చేశాం. ఇంత పెద్ద ఎత్తున చెప్పినప్పుడు వెంటనే క్వశ్చన్ అయితే మరి అన్నయ్యకి ఎందుకు ఆపింది సార్ అని వస్తా లేదా? ఇంత బ్రహ్మాండమైన అవకాశం వచ్చినప్పుడు ఈవెన్ ఇప్పుడు కొంతమంది సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అయితే అసలు పిఓకేలో కొన్ని ప్రాంతాలు భారతదేశం ఆక్రమించుకునే అవకాశం కూడా ఉండే. ఈ సమయంలో ఆక్రమించుకున్న పాకిస్తాన్ ఏమీ చేయలేకపోయేది, ఒక రకంగా భయపడేది. నెక్స్ట్ టైం మళ్ళీ టెర్రరిస్ట్ దాడి చేస్తే మా టెరిటరీ పోతుంది అని. ఎయిర్ బేస్లు ధ్వంసమైతే మళ్ళీ నిర్మించుకోవచ్చు, మీకు రన్వేలు ధ్వంసమైతే మళ్ళీ నిర్మించుకోవచ్చు, టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసమైతే మళ్ళీ నిర్మించుకోవచ్చు. కానీ టెరిటరీ భూభాగమే కోల్పోతే మళ్ళీ అంత ఈజీగా రాదు కదా. ఇప్పుడు ఉక్రెయిన్ భూభాగం రష్యా కోల్పోయింది, రష్యా 20% ల్యాండ్ ఆక్రమించుకున్నది. ఇలా ఉక్రెయిన్ చర్చలు కూడా ట్రంప్ ఏమంటున్నాడు, వదిలేయమంటున్నాడు. ఏదైనా వదిలేయని అది మర్చిపోనట్లేడా? ఇప్పుడు మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కోల్పోయి ఇన్ని దశాబ్దాలను తెచ్చుకోలేకపోతున్నాం కదా. అందువల్ల కొంత టెరిటరీని కూడా ఆక్రమించుకోడు. భారత్ కర్నాడ్ అని ఇది వన్ ఆఫ్ ద ప్రామినెంట్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, సెక్యూరిటీ వైజ్ అని ఆయన బ్లాగ్ కూడా ఉంటుంది, మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. భరత్ కర్నాడ్ ఆన్ ఆపరేషన్ సింధూర్ అని, లేదా ఆయన వెబ్సైట్ సెక్యూరిటీ వైజ్కి వెళ్ళండి, దొరుకుతుంది. సో ఆయన రాసిన వ్యాసాలు చదవండి. నేనేమి స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్ కాదు, సో నేను ఖచ్చితంగా నిర్ధారణ చేసి ఇదే అని చెప్పలేను. బట్ ఐఎమ్ జస్ట్ కోటింగ్ ప్రొఫెసర్ బ్రహ్మాచలాని, భరత్ కర్నాడ్, ఇలా చాలామంది సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళలో ఉండే అనుమానం అంటే రేవంత్ రెడ్డికి వచ్చిన అనుమానమే కాదు ఇది. రేవంత్ రెడ్డి భాష, ఆయన కాంగ్రెస్ రాజకీయ నాయకుడు కనుక సహజంగానే ఆయన అలాగే మాట్లాడతాడు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీద మాట్లాడతలేరా, అందువల్ల బెదిరించాడు ట్రంప్, మోడీ లొంగిపోయాడన్న భావన ఉందని కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాడు, ప్రజల్లో భావన ఉంది అని. అందువల్ల ఇది సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్లో కూడా అనుమానం ఉంది, ప్రజల్లో భావన కాదు. సెక్యూరిటీ ఎక్స్పర్ట్ల అనుమానం ఉంది, మోడీని అభిమానించే ప్రజల్లో అనుమానం ఉంది. ఎందుకు ట్రంప్ రిపీటెడ్గా అసర్ట్ చేసుకుంటాడు, ఒక్కసారి కాదు 10 సార్లు అన్నాడు ఇప్పటికీ. కొన్ని ట్రంప్ ఏదో మావరిక్ అంటాడని, ఇంతవరకు మోడీ మాట్లాడతలేడు. ఇంతవరకు ట్రంప్ అన్న దానికి మోడీ ఇది నిజం కాదు అని చెప్పలేదు. జయశంకర్ కొన్ని రోజుల తర్వాత మెల్లగా మాట్లాడాడు అప్పటికి. సో ఇండియన్ రెస్పాన్స్ టు ట్రంప్ ఏం మీరు గమనించాడు, ఎక్కడా లేదు. అంటే ట్రంప్ అన్నప్పుడు జయశంకర్ కాదుగా రిప్లై ఇవ్వాల్సింది, మోడీ ఇవ్వాలి కదా. దాన్ని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చెప్పాలి కదా. ఆయన ఎక్కడా చెప్పలేదు, చెప్తలేడు కదా. మోడీ ద వండర్ఫుల్ కమ్యూనికేటర్, ఎందుకు చెప్పడం లేదు? సో దీనికి కారణం ఏంటి? ఏదో ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వడము, జయశంకర్ మాట్లాడు కాదు కదా. ప్రైమ్ మినిస్టర్ మోడీ షుడ్ టెల్ ట్రంప్ కదా. ట్రంప్కి అర్థమయ్యే లాంగ్వేజ్ కూడా అదే. జయశంకర్ చెప్తే ట్రంప్ వింటాడా? మోడీ చెప్తేనే ఇండు కష్టం. సో అందువల్ల మోడీ సైలెన్స్, కన్స్పిక్వస్ సైలెన్స్ అంటారు, స్పష్టంగా కనబడుతుంది మౌనం. మరి అందువల్ల ఆ అనుమానం నిజమేనన్న బలం చేకూరుతోంది. ఎందుకంటే ట్రంప్ ఒత్తిడితోనే ఆగిందా అని. ఎందుకంటే భారతదేశం వ్యతిరేకించి కోరుకునే కానివి పాకిస్తాన్ కోరుకునే పనులు జరుగుతున్నాయి. కాశ్మీర్ ఇంటర్నేషనల్ ఏదవుతుంది, పాకిస్తాన్ ఇండియాను కలిపి హైఫనేట్ చేస్తున్నారు. చాలా క్లియర్గా కనబడుతుంది పాకిస్తాన్కి వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఇది. సో ఇది ఎందుకు వచ్చింది? యుద్ధ భూమిలో మనకు అడ్వాంటేజ్ ఉంది, ఫీల్డ్ మీద మనమే అప్పర్ హ్యాండ్ సాధించాం. పాకిస్తాన్ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ కూడా బ్లఫ్ అని ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు నిరూపించాం. పాక్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నా వాడు ఏం చేయలేదు. ఇదివరకు ఎప్పుడైనా మనకు ఒకటే భయం మన దగ్గర ఉండేది, వాడు దుర్మార్గుడు, వాడు మనం చంపి వాడు చచ్చడానికైనా రెడీ ఉంటాడు, అందువల్ల వాడు అణ్వాయుధాలు వేస్తాడు బాధ్యతారహితంగా అని మనకు ఒక్క అనుమానం ఉండే. అది కూడా నిజం కాదని నిరూపించింది కదా ఈ ఆపరేషన్ సింధూర్. ఇక మరి ప్రాబ్లం ఏంటి? ఎందుకు మనం వదిలేసుకున్నాము? ఇంకో 4 రోజులు 4 నెలలు యుద్ధం చేయమని ఎవరు అంటలేరు.
దానికి ఏమంటున్నారు, మరొక్కసారి తీవ్రవాద దాడి జరిగితే ఇక వినాశమే. అంటే మరొక్కసారి ఎందుకు ఇంకో వెయిట్ చేయాలి, ఇంకో దాడి జరగడానికి, ఇంకో 30 మంది కోల్పోవాలా? యూరీ తర్వాత సర్జికల్ స్ట్రైక్ జరిపాం, అయినా వాడు పుల్వామా జరిపాడు. పుల్వామా తర్వాత బాలకోట్ స్ట్రైక్ జరిపాం, అయినా వాడు పహల్గాం జరిపాం. వై షుడ్ వి వెయిట్ ఫర్ వన్ మోర్? మీరు రాజ్నాథ్ సింగ్ స్టేట్మెంట్ చూడండి, అవరే అరే ఇంకొకసారి కనుక మాపై దాడి చేస్తే ఇంకొకసారి ఎందుకు దాడి చేయాలి? ఇదే అర్థం కాదు. తర్వాత బీజేపీ నాయకులు ఇంకో వాళ్ళని కాళ్ళ బేరానికి వచ్చాడు, బతిన్లాడాడు, కాళ్ళు మొక్కాడు. కాళ్ళు బేరానికి వస్తే వదిలేస్తావా? యుద్ధం ఎవడన్నా దండం పెడితే వదిలేస్తారా? నాకు నిజంగా అర్థం కాని అంశం. బీజేపీ నాయకులు పదే చెప్తున్నారు చూడండి, కాళ్ళ బేరానికి వచ్చాడు, బతిన్లాడాడు, దండం పెట్టాడు, ఫోన్ చేశాడు. ముందు ఫోన్ చేస్తే యుద్ధం ఆపుతారు ఎవడన్నా? వాడే ఫోన్ చేశాడు. అందుకే అరే వాడు ఫోన్ చేస్తే యుద్ధం ఆపుతారా అని నాకు అర్థం కాని అంశం. వాడు ఫోన్ చేస్తే వాడు కాలు మొక్కితే యుద్ధం ఆపుతారా? యుద్ధం ఆపడానికి మన ప్రయోజనాలు చూసుకోవాలి తప్ప వాడు కాలు మొక్కడం ఏంటి? వాడు పహల్గాంలో దాడి చేస్తాడు, తర్వాత కాలు మొక్కుతాడు. వాడు అవకాశం ఉంటే జుట్టు పడతాడు, లేకపోతే కాలు మొక్కుతాడు. కాళ్ళు మొక్కితే చేయాల్సింది ఏంటి? పాకిస్తాన్ కాళ్ళు తీసుకొని మొక్క మీద కొట్టాలి పాకిస్తాన్. కానీ కాళ్ళు మొక్కితే అని శరణాగత రక్షణ అసలు నాకు అర్థం కాదు. వాడే ముందు ఫోన్ చేశాడు, ఎవడు ముందు ఫోన్ చేస్తే ఏంటండి పనికి మాలే విధవా? వాడే ముందు ఫోన్ చేశాడు, సార్ నేను మీ మీద బాంబేస్తా సార్ అంటే పాప వాడే ముందు ఫోన్ చేశాడు ఏని అంటమా? అసలు నాకు వాడు ముందు ఫోన్ చేస్తేంది, ఎవడు ముందు ఫోన్ చేస్తేంది? వాడు ముందు ఫోన్ చేశాడు, కాళ్ళ బేరానికి వచ్చాడు, దండం పెట్టాడు, బతిన్లాడాడు, వాడు ఓటమి ఒప్పుకున్నాడు. వాడు ఎక్కడ ఒప్పుకున్నాడు? సెలబ్రేషన్లు చేసుకుంటాడు. సో అందువల్ల ఈ అనుమానం ప్రజల్లో ఉన్నమాట నిజం. ఈ అనుమానము నాది అని నేను చెప్పడం లేదు. నేను మీకు చెప్పాను, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చెప్పాను, స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్స్ ఉదాహరణలు చెప్పాను, ప్రజల్లో ఉన్న భావన చెప్పాను. అది కూడా మోడీని అభిమానించి బీజేపీని అభిమానించాను. ఈ భావనకు మాత్రం ఆన్సర్ చేయాలి. అన్ఫార్చునేట్లీ నో ఆన్సర్. ఎక్కడా పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఆన్సర్ చెప్పడం రెడీగా లేరు. ఈ ఒక్క పాయింట్ తప్ప మిగతా అంతా అడ్రస్ చేస్తున్నారు. ట్రంప్ ఒత్తిడి ఉందా లేదా, లేకపోతే లేదని ఎలా చెప్పగలరు? మోడీ ఎందుకు చెప్పడం లేదు, మాట్లాడడం లేదు? ఆన్సర్ ఏంటి? సో దీనికి అమెరికా ఒత్తిడి, అమెరికా ప్రమేయమా, ఒత్తిడా, బెదిరింపా, హెచ్చరికనా, ఏదన్నా కానీ వాట్ ఎవర్ యూ మే కాల్ ఇట్, ఆ వర్డ్ యూజేజ్ ఆఫ్ సెమాంటిక్స్ అంటారు, భాష ఏది వాడాలని, అది ఏదైనా వాడండి. దెర్ ఈజ్ సంథింగ్. ఇంత సడన్గా ఆపడం, అది కూడా ఎనీ మూమెంట్ ఇంకా పాకిస్తాన్ సర్వనాశనం చేస్తాం, ఇక అఖండ భారతే లక్ష్యం అంటే సమయంలో సడన్గా ఎందుకు ఆపారు? సో అందువల్ల దేర్ ఈజ్ సంథింగ్ అనే భావనతో ప్రజల్లో ఉంది. అదే ముఖ్యమంత్రి వ్యక్తం చేశాడు.